విధి నిర్వహణలో మృతి చెందిన ఆత్మకూరు మున్సిపాలిటీ శానిటరీ వర్కర్ చెంచు మల్లికార్జునరావు కుటుంబానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో మృతుని భార్య కామేశ్వరికి ఆర్థిక సహాయానికి సంబంధించిన పురపాలక సంఘం జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుడు విధి నిర్వహణలో మృతి చెందితే ఆ కుటుంబానికి దాదాపు 70 లక్షల మేర ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షలు మృతుని భార్య కామేశ్వరికి అందిస్తున్నట్లు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా పిల్లల చదువుల కోసం 8 లక్షలు, మరో 20 లక్షల ఇన్సూరెన్స్ నగదును అందించనున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ ఉండడంతో మరో 35 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా కూడా లభించనున్నాయని తెలిపారు. అలాగే మృతుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ తరఫున మరో 5 లక్షల సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయానికి ఈ సంఘటన నిదర్శనమని మంత్రి ఆనం పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, పిల్లల చదువులకు పూర్తి భరోసా కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆత్మకూరు మండలం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చెంచు మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి అతని భార్య కామేశ్వరి ఇప్పుడే వచ్చి వెళ్ళింది. అమ్మాయి 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి మున్సిపల్ కార్యాలయం జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్స్గ్రేషియా కింద అతను చనిపోయిన దానికి అతనికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకులో వాళ్ళకి విధులు నిర్వహిస్తున్నప్పుడు కట్టే ఇన్సూరెన్స్ డబ్బు ఉంది. ఇది కాక మరొకటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి దానిలో పిల్లల చదువులకని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు 2 బిడ్డలు. అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్లో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ చనిపోయేటప్పుడు ఏ ట్రాక్టర్ వల్ల అయితే అతను చనిపోయాడో ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 35 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 68 లక్షల రూపాయలతోటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలు కూడా కలిపి దాదాపుగా 72 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం తరఫున మన కూటమి నాయకత్వంలో మన ప్రభుత్వం చెల్లించింది. ఒక పేద కుటుంబంలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేయడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఇవాళ అనుకోకుండా చనిపోవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చేసినటువంటి ఇది ఒక ప్రయత్నం. అలాగే మనం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటారు. మేము సభ్యత్వం చేర్చేటప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. ఇది గతంలో ఏ పార్టీలో లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో లేదు. ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో సభ్యత్వం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ వ్యక్తికి 5 లక్షల రూపాయలు పారితోషికం వచ్చేటట్లు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఆ విధంగా కూడా చాలామందికి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది కలిగి చనిపోతే వాళ్ళకందరికి కూడా ఒక్కొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఉన్నటువంటి సభ్యులకి ఒక భరోసా, ఒక భద్రత, మేమున్నాం మీకు మీ కుటుంబానికి అని చెప్పి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఈ రకంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ పథకం కింద 5 లక్షల రూపాయలు చెల్లించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన నియోజకవర్గంలో కూడా కొంతమంది అనుకోకుండా యాక్సిడెంట్లు అయి ఈ జాతీయ రహదారి మీద అక్కడ యాక్సిడెంట్లు అయినా లేకుంటే మరొక రకంగా చనిపోయినా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పంపిణీ గతంలో కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి చెక్కు పంపిస్తారు. ఆ చెక్కు నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో ఆ డబ్బును విడుదల చేయడం జరుగుతుంది.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.